ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే కదా. ఈ వీడియోని చూడండి. ఒక వ్యక్తి మట్టిలో కూడుకుపోయాడు. ఎంత ప్రయత్నిస్తున్నా ఆ వ్యక్తి రాలేట్లేదు, ఇంకా మట్టి పడిపోతుంది. ఈరోజు మన జీవితాల్లో కూడా పాపం అనే ఊబిలో మనం కూడా ఉన్నాం. ఎంత మనం ప్రయత్నిస్తున్నా రాలేకపోతున్నాం. కానీ క్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఈ మనిషి కాపాడితేనే కాళ్ళు మొక్కి థ్యాంక్స్గా చెప్తున్నాం. కానీ దేవుడు మనల్ని అంధకార శక్తుల సమూహము, అబద్ధాలకు జనకుడైన సాతాను నుంచి మనల్ని కాపాడిన దేవుడు ఉన్నారు. ఆ దేవుడు దీనికంటే గొప్ప రీతిలో ఆయన రక్తాన్ని ధారపోసి మమ్మల్ని కాపాడి మనకు ఒక స్వేచ్ఛనిచ్చారు. ఆ పాపాన్ని జయించి పాపాన్ని నుంచి విముక్తి పొందే ఒక విజయాన్ని మన జీవితాలు ఇచ్చినప్పుడు ఆ దేవుడికి మన జీవితాన్ని ఒక సజీవ యాగంగా, ఒక లివింగ్ సాక్రిఫైస్గా, ఒక లివింగ్ టెస్టమీగా మనం ఎందుకు జీవించట్లేదు? ఒకసారి ఆలోచించండి. ఆ విధంగా జీవించి నువ్వు ఏ ఊబిలో ఉన్నా, మట్టి, పాపము, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఏ హార్ట్ బ్రేక్, ఎలాంటి ఊబిలో ఉన్నా క్రీస్తు నిన్ను పైకి లేవనెత్తి నిన్ను ఒక విజయవంతంగా దేవుడి సాక్షిగా నిన్ను నిలబెట్టునుగాక. ఆమేన్.